ఎయిర్పోర్ట్లో ఏవి అలో చేస్తారు, ఏవి అలో చేయరు, ఈ వీడియోలో డీటెయిల్గా మేము సో ఒకవేళ మీరు క్యాబ్ పడతారు, అంత దూరం వెళ్ళి అవి ఎంజాయ్ చేయకుండా అయిపోతారు అనమాట. సో కాబట్టి డిఫరెంట్గా ఉండాలి. జిప్ చూసారా, జిప్ క్వాలిటీ జిప్ ఇది అనమాట. ఈ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. సో నా సైట్ తగ్గట్టు స్విమ్మింగ్ స్పెట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకి తక్కువ కాస్ట్లో దొరికితే పవర్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నాం. మంచి గిఫ్ట్ అయితే తీసుకొని వస్తాం, ఎందుకంటే ఏదన్నా. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియోలో ఇంటర్నేషనల్ ట్రిప్కి ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి మరియు ఎయిర్పోర్ట్లో ఏవి అలో చేస్తారు, ఏవి అలో చేయరు, ఈ వీడియోలో డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మంచి బ్యాగ్ యూజ్ చేసుకోవడం. ఈ ట్రాలీ బ్యాగ్స్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ క్యాబిన్ అని 2 బ్యాగేజ్ ఉంటాయి కదా. రెండిట్లో మనకి ఏమవుతుందంటే, క్యాబిన్ అయితే మనతో పాటు తీసుకెళ్తాం, చెక్ ఇన్ అయితే ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన బ్యాగ్స్ని నీట్గా పెట్టరు, ఎలా అంటే అలా పడేస్తారు. అలాంటప్పుడు మనకి బ్యాగ్ డ్యామేజ్ అవ్వడం ఉంటుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా కంపెనీ బ్రాండెడ్ బ్యాగ్సే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇవైతే మీకు వారంటీ ఉంటుంది, ప్లస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బ్యాగ్స్. అరిస్టోక్రాట్ కానీ, మా దగ్గర అయితే అరిస్టోక్రాటే ఉన్నాయి, 3 బ్యాగ్స్ 3 ఉన్నాయి అన్నమాట. సో ఒకవేళ మీరు క్యాబిన్ బ్యాగ్ తీసుకెళ్తే అరిస్టోక్రాట్లోనే ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. హెవీ లగేజ్ అప్ టు 10 kgs 25 kgs దాకా మీరు హోల్డ్ చేయొచ్చు ఇలాంటి బ్యాగ్స్. ఇదైతే 25 లీటర్స్ బ్యాగ్. అందులో సఫారీ బ్యాగ్ వస్తుంది, స్కై బ్యాగ్స్ కానీ, అమెరికన్ టూరిస్టర్ ఇలాంటి బ్యాగ్స్ కూడా బ్రాండెడ్ కాబట్టి అలాంటివి కూడా ప్రిఫర్ చేయండి, బెటర్ ఆప్షన్. మీరు ఇబ్బంది పడకుండా చెక్ ఇన్ లగేజ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇలాంటి ట్రాలీసే యూజ్ చేయండి. దీనికైతే 7 years వారంటీ ఉంటుంది, ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ అయినా రీప్లేస్మెంట్ కూడా అవైలబుల్. ట్రావెలింగ్లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్గనైజ్ చేసుకోవడం. ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకు స్పేస్ సేవర్ బ్యాగ్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా యూజ్ అవుతాయి ట్రావెలింగ్ టైంలో. మనం ఇందులో మనకు కావాల్సిన బట్టలు మొత్తం నీట్గా సర్దుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మన క్లాత్స్ అన్నీ రోల్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మా క్లాత్స్ మొత్తం ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. టోటల్గా ఇది 5 బ్యాగ్స్తో వచ్చిందనమాట. సో ఇవి 6 బ్యాగ్స్తో వచ్చింది. ఈ లాండ్రీ పౌచెస్ అని వస్తాయి, ఇవి ఒక 3 వచ్చినాయి అన్నమాట. ఈ లాండ్రీ పౌచెస్ ఒక 3 వచ్చినాయి, అండ్ ఈ బ్యాగ్స్ 3 వచ్చినాయి. దీనివల్ల మేము ఈజీగా ఆర్గనైజ్ చేసుకోగలుగుతాం అనమాట ట్రావెలింగ్ టైంలో. సో మీరు ఈ ప్రోడక్ట్స్ బై చేయాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రావెలింగ్ ఏంటంటే ఈ ట్రావెల్ అడాప్టర్ అనమాట. ఈ ట్రావెల్ అడాప్టర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇండియాలో మనకి ఈ ఛార్జర్స్ ఉంటాయి కదా, ఈ 2 pin ఛార్జర్స్, ఇవి అక్కడ వర్క్ అవ్వవు. కాబట్టి మనకు కంపల్సరీగా ఈ ట్రావెల్ అడాప్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మీరు, ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఈ ట్రావెల్ అడాప్టర్ తీసుకోవాలి. ఇందులో ఏంటంటే ఆల్ కంట్రీస్కి సంబంధించిన పిన్స్ ఉంటాయన్నమాట. యూరోప్ అని, జపాన్ అని, మలేషియా అన్నిటికీ సంబంధించిన పిన్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 USB పోర్ట్స్ వస్తాయి. 2 మొబైల్స్ అట్ ఏ టైం మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇదైతే ఇంపార్టెంట్ థింగ్, క్యారీ చేయాలి కంపల్సరీ మీరు ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ అనమాట. ట్రావెల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. మెయిన్ ఈ పాస్పోర్ట్ అనేది ఇంపార్టెంట్. పాస్పోర్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇలా హోల్డింగ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ బ్యాగ్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, తీసుకోండి. నెక్స్ట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అన్నాను కదా. పాస్పోర్ట్తో పాటు మన రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ప్రతిదీ క్యారీ చేయాలి. ప్రతి ఒక్కటి ఇలా మేమైతే ఎన్వెలప్లో పెట్టి క్యారీ చేస్తామన్నమాట. ఈ ఎన్వెలప్స్ కూడా ఒక 4-5 సెట్ తీసుకుంటాం. ఒక్కొక్క సెట్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి
ఒక 4 ప్లేసెస్లో పెట్టుకుంటాం అనమాట. ఇది ఒక యూస్ఫుల్ టిప్పు మీకు. ఎందుకంటే ఒక బ్యాగ్ మనం మిస్ అయినా ఇంకా 2-3 ప్లేసెస్లో పెట్టుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకటి పైన ఇంకొకటి ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి. ఇది ఇంపార్టెంట్ అనొచ్చు ఒక విధంగా. ఎందుకంటే ఇంటర్నేషనల్ మేము వెళ్ళేది సౌత్ ఈస్ట్ కంట్రీ కాబట్టి అక్కడ క్లైమేట్ అనేది ట్రాపికల్ క్లైమేట్. ఎప్పుడు ఎండ ఉంటుంది, ఎప్పుడు వర్షం వస్తుంది అనేది తెలియదు. సో అలాంటప్పుడు మనకు అంబ్రెల్లా కంపల్సరీగా యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు కొనాలంటే ఆ ప్రైజెస్ మనం బేర్ చేయలేమన్నమాట. సో ఇలాంటి అంబ్రెల్లాస్ క్యారీ చేయడం కూడా బెటర్ ఆప్షన్. ప్లస్ వీడియోస్ తీయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ అంబ్రెల్లాస్ అనేసి. ఎందుకంటే యూట్యూబ్ చేసేవాళ్ళు వర్షం వచ్చినప్పుడు వీడియో తీసుకోవాలి కదా. సో అలాంటప్పుడు అంబ్రెల్లా ఉంటే హ్యాండీ అనమాట. బాగా మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ట్రావెల్ చేసే టైంలో. ఎందుకంటే ప్రతి చోట అమౌంట్ అనేది యాక్సెప్ట్ చేయరు ఇంటర్నేషనల్. మా దగ్గర ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఉంది, ఇంకా క్రెడిట్ డెబిట్ కార్డ్ అవసరం లేదో అనుకోవద్దండి. ఎందుకంటే కొన్ని రైడ్స్ కానీ కొన్ని అడ్వెంచర్స్ కానీ చేయాలనుకుంటే అక్కడ మీకు ఓన్లీ కార్డే యాక్సెప్ట్ చేస్తాము అనే కూడా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. అంత దూరం వెళ్ళి అవి ఎంజాయ్ చేయకుండా అయిపోతారు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా కార్డ్ అనేది మ్యాండేటరీ. మేమైతే ఈ నియో ఉంది కదా, నియో గ్లోబల్ కార్డ్ తీసుకున్నాం. ఇదేంటంటే డీసీబీ బ్యాంక్తో టైఅప్ అయ్యిందనమాట. నియోలో చాలా ఉన్నాయి. మేము తీసుకునేదైతే నియో డీసీబీ అనమాట. ఈ కార్డు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది 0 మార్కప్ ఫీ. ఈ కార్డ్ గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ కార్డ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక వీడియో అయితే చేసి పెడదాం ఈ కార్డ్ మీద. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది అనమాట. ఇదేంటంటే మొబైల్ వాటర్ ప్రూఫ్ పౌచ్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం హోటల్స్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్లో వీడియోస్ తీసుకోవడానికి లేదంటే ఇంకా వాటర్ అడ్వెంచర్స్, వాటర్ స్పోర్ట్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మార్కెట్లో చాలా చీప్ వేరే దొరుకుతాయి, అవి తీసుకోకండి. ఇక్కడ బటన్స్ చూస్తున్నారా పైన, ఈ బటన్స్ ఇలాంటివి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇవైతే మనకి చాలా స్టిఫ్గా ఉంటాయి అండ్ చాలా వాటర్ కూడా లోపలికి వెళ్ళకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఐటమ్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్విమ్మింగ్ అని చెప్పాం కదా. స్విమ్మింగ్లో ఏంటంటే మన ఇండియాలో కొన్ని చోట్ల మనం వేసుకున్న డ్రెస్తోనే స్విమ్మింగ్ పూల్లో దిగచ్చు, కానీ ఫారెన్లో నాట్ అలౌడ్ అనమాట. కంపల్సరీ స్విమ్ సూట్స్ ఉండాలా, స్విమ్ సూట్ కంపల్సరీ తీసుకెళ్ళాలా. సో మీరు స్విమ్ సూట్స్ అయితే క్యారీ చేయండి. స్విమ్ సూట్తో పాటు ఇవి స్విమ్మింగ్ స్పెట్స్ అనమాట, ఇవి కూడా క్యారీ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది మనం చెవులో పెట్టుకోవడానికి అనమాట, వాటర్ వెళ్ళకుండా. అండ్ ఈ స్పెట్స్ ఏంటంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే డెక్తలాన్ అని ఉంటుంది. డెక్తలాన్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్లో పర్చేస్ చేయొచ్చు. లేదా మీరు వైజాగ్, విజయవాడ ఇలా ఉంటే డైరెక్ట్ స్టోర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవేంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇవి నార్మల్ స్పెట్స్, సైట్ లేని వాళ్ళకి ఇవి. ఇప్పుడు ఒకవేళ మీకు సైట్ ఉందనుకో ఇలాంటి స్పెట్స్ యూజ్ అవుతాయి. ఇవేంటంటే సైట్ ఉన్న వాళ్ళకి స్పెట్స్ అనమాట. ఇది నా స్పెట్స్, నాకు 2.5 సైట్ ఉంది. సో నా సైట్ తగ్గట్టు స్విమ్మింగ్ స్పెట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకి అరౌండ్ 1200, 2000 ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో మీరు డెక్తలాన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ స్పోర్ట్స్, అది ఒక పెద్ద స్పోర్ట్స్ షాప్ అనమాట. ఆ షాప్లో దొరకనివంటూ ఏం ఉండవు, అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేయండి. క్వాలిటీ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అది. సో మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యాప్స్ అనమాట, ఇవి స్విమ్మింగ్ క్యాప్స్ అంటారు దీన్ని. ఇవి కూడా డెక్తలాన్లోనే దొరుకుతాయి. డెక్తలాన్లో ఇప్పుడు అనంతపూర్ మాది నిజానికి, కానీ మేము వైజాగ్లో ఉంటాంలేండి. అనంతపూర్లో ఈ డెక్తలాన్ అనేది లేదు. సో అలాంటప్పుడు డెక్తలాన్ యాప్ పైన ఇక్కడ
ఇస్తాను చూడండి, డెక్తలాన్ అనే యాప్. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో షాపింగ్ చేసుకోండి. ఇవైతే కంపల్సరీ క్యారీ చేయాల్సినవి. అక్కడ మీరు ఎక్కడైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయాలన్నా కంపల్సరీ మీకు ఈ కిట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన గాగుల్స్ అంటే స్పెక్ట్స్, క్యాప్స్ అండ్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ అనమాట. ఇవి మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మీరు. ఇంకేంటంటే ఇదన్నమాట. ఇది ఏంటంటే ఎయిర్పోర్ట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాగేజ్ అలౌడ్ ఉంటుంది అని నేను చెప్పాను కదా. అదేంటంటే ఒకటి చెక్ ఇన్, ఇంకొకటి క్యాబిన్. చెక్ ఇన్ అంటే మనం ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేసే బ్యాగ్స్. క్యాబిన్ అంటే మనతో పాటు క్యారీ చేసే బ్యాగ్స్. మనం చెక్ ఇన్ బ్యాగ్లో ఈ స్ప్రేస్ అని, ఏ డియోడ్రెంట్స్ అని ఏవైనా కూడా ఎంతైనా తీసుకెళ్ళొచ్చు. దానికి ఏం రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవు. కానీ బడ్జెట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా మాలాగా, క్యాబిన్ బ్యాగేజ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. అందులో ఏంటంటే క్యాబిన్ బ్యాగ్లో స్ప్రేస్ కానీ, లిక్విడ్ కానీ, వేపర్ కానీ ఏవి అలౌ చేయరు. అంటే అలౌ చేస్తారు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది చాలామంది చెప్పరు, కానీ మీకు మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాం అనమాట. సో మా వీడియోస్ లైక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్లో ఒక రూల్ ఉంటుంది, 311 రూల్ అంటారు దాన్ని. 311 రూల్ అంటే ఏంటంటే 3 అంటే 3 ounces అంట. 3 ounces అంటే 100 ml అనమాట. 100 ml ఒక్కొక్క బాటిల్ 100 ml అలా మనం 1 లీటర్ దాకా క్యారీ చేయొచ్చు. ఒక్కొక్క బాటిల్ 100 ml కంటే ఎక్కువ ఉండకూడదు. ప్లస్ 1 అన్నాను కదా, 3 అంటే 3 ounces. 1 అంటే 1 బ్యాగ్లోనే క్యారీ చేయాలి. 1 బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ కూడా ఇలా ఉండాలన్నమాట. ఈ బ్యాగ్ ఏంటంటే 1 బ్యాగ్లోనే మనం తీసుకెళ్ళాలనుకునే ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3-1 అయిపోయింది. ఇంకొక 1 ఏంటంటే ఇది ఒక్క పర్సన్కి ఒక్క బ్యాగ్ మాత్రమే అలా ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. 311 రూల్ ఏంటంటే 3 ounces అంటే 100 ml, ప్రతి లిక్విడ్ 100 ml లోపు ఉండాలి. ప్లస్ ఒక్క బ్యాగ్లోనే ఫిట్ అయి ఉండాలి. ఒక్క పర్సన్కి ఒక్క బ్యాగ్ మాత్రమే అలౌ చేస్తారు. ఇది రూల్. ఈ బ్యాగ్స్ కూడా ఏంటంటే TSS అప్రూవ్డ్ బ్యాగ్స్. అంటే ఈ బ్యాగ్స్ చూస్తే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్లస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. జిప్ చూసారా, జిప్ క్వాలిటీ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్లస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసే విధంగా ఉండాలి బ్యాగ్. ఇన్ని రూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. మీరు చూసారా, మేము అన్నీ మాకు కావాల్సిన లిక్విడ్స్ అన్నీ ఇలా. ఇవేంటి మీ దగ్గర చాలామంది దగ్గర మాకు 100 ml కన్నా పెద్ద బాటిల్స్ ఉన్నాయి, మేము ఎలా క్యారీ చేయాలి అనే వాళ్ళ కోసం ఇవన్నమాట. ఇవి ఎట్లా అంటే ఆన్లైన్లో దొరుకుతాయి ఇలాంటివి. 30 ml 10 ml బాటిల్స్, 30 ml 10 ml బాటిల్స్ దొరుకుతాయి అన్నమాట ఆన్లైన్లో. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి ట్రాన్స్పరెంట్ బాటిల్స్, సిలికాన్ బాటిల్స్ ఇలా అవైలబుల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఇలా ఇలానే క్యారీ చేయాలన్నమాట. అన్నీ మనం ఈ బ్యాగ్లో పట్టాలి మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది, ఇది 250 ml ఆయిల్ అన్నమాట. కానీ దీంట్లో మాత్రం 100 ml దాకే ఉంది, మిగతా అంతా వాడేసాం. ఇది క్యారీ చేయొచ్చా అంటారు. ఇలాంటి క్యారీ చేయకూడదు. ఖచ్చితంగా ఒక బాటిల్ అనేది ఇలా 100 బాటిల్ మనకు 100 ml ఉండాలి. ఈ బాటిల్ అనేది 100 ml ఉండాలి. ప్లస్ ఆ బాటిల్లో లిక్విడ్ కూడా 100 mlలోనే ఉండాలి. సో అలాంటివి మాత్రమే క్యారీ చేయాలి, అలాంటివి క్యారీ చేయకూడదు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇలానే తీసుకెళ్ళాలి. మీ దగ్గర చెక్ ఇన్ లగేజ్ లేదంటే ఇలానే తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది పర్ఫ్యూమ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ మా దగ్గర పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయనుకునే వాళ్ళ కోసం ఇది మినీ పర్ఫ్యూమ్ స్ప్రే అంటారు దీన్ని. ఇది కూడా మనకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అవైలబుల్లో ఉంది. దీని బ్యాక్ సైడ్ సిలికాన్ ఉంటుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ సిలికాన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చు లిక్విడ్ని. ఇది కూడా బెస్ట్ ఆప్షన్. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టెస్ట్ కూడా మీరు చిన్నదే క్యారీ చేయాలి, పెద్ద తీసుకెళ్ళకే ఆప్షన్ ఉండదు. సో ఆ బ్యాగ్లో పట్టేంతదే మనం తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఈ బ్యాగ్ సంబంధించిన సమాచారం.
మేమిద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇది కాస్మెటిక్ సంబంధించిన బ్యాగ్. ఇంకొకటి ఏంటంటే ఇదేంటంటే మేము వెళ్ళబోయే ట్రిప్లో హోమ్ స్టేకేషన్ అంటారు దాన్ని, అంటే ఇల్లు తీసుకున్నాం అనొచ్చు ఇంకొక భాషలో. హోమ్ స్టేకేషన్ అనమాట. హోమ్ స్టేకేషన్ అంటే మాకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి అక్కడే, గ్యాస్ కానీ ఫ్రిడ్జ్ కానీ అన్నీ. మేము వంట చేసుకోవడానికి కావాల్సిన లిక్విడ్స్ ఉంటాయి కదా, ఈ మసాలాలు కానీ పికిల్స్ కానీ ఇలాంటివి కూడా మనం ఇలాంటి బ్యాగ్లోనే తీసుకెళ్ళాలి. ఈ బ్యాగ్లో అన్నీ ఫిట్ అయి ఉండాలి, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఇలాంటివి తీసుకెళ్ళొచ్చు కానీ ఇలాంటి బ్యాగ్లో ఫిట్ అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఉన్నాయి కదా ఈ ట్రావెల్ బ్యాగ్స్ అనేది మనం మనతో పాటు క్యారీ చేసినప్పుడు మీ బ్యాగ్లో ఫ్రంట్ జిప్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే తీసి మనం వాళ్ళకి చూపిస్తామో ఆ టైంలో ఇవి కూడా మనం ఆ ట్రేలో పెట్టాల్సింది ఉంటుంది, వాళ్ళకి చూపించాలి ఇది కూడా. సో అందుకు మీరు ఫ్రంట్ జిప్లో పెట్టుకోండి. ప్లస్ ఈ బ్యాగ్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు చూపించినప్పుడు ఖచ్చితంగా చూపించాలన్నమాట. ఎలక్ట్రానిక్ వస్తువులను ఒక ట్రేలో పెట్టమంటారు, ఆ టైంలో కంపల్సరీ ఈ బ్యాగ్స్ కూడా పెట్టాలి. ఇదొకటి. ఇంపార్టెంట్ ఏంటంటే మెడిసిన్ అన్నమాట. మేము మెడిసిన్ ఈ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాం. ముందు చెప్పాం కదా ఇక్కడ ఈ స్పేస్ సేవర్ బ్యాగ్స్తో పాటు ఇవి కూడా వచ్చినాయి, ఇవి కూడా చాలా యూజ్ అవుతున్నాయి మాకు. మేమైతే మెడిసిన్లో కంపల్సరీ ఓఆర్ఎస్ ఇంకా చాలా ట్యాబ్లెట్స్ క్యారీ చేస్తాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిప్లో ఏమవుతుందంటే మనం ఫారెన్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మనకు మెడిసిన్ అయితే ఇవ్వరన్నమాట, మెడిసిన్ ఇవ్వరు. అలాంటప్పుడు కంపల్సరీ మనం బేసిక్ మెడిసిన్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్, అంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడు అక్కడ క్లైమేట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు చలి వస్తుంది, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, అవన్నీ మనకి అలవాటు అవ్వదు చాలామందికి. సో అలాంటప్పుడు ఈ బేసిక్ మెడిసిన్స్ ఏవైతే కోల్డ్ యాక్ట్, డోలో, సారిడన్, పెయిన్ కిల్లర్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అవి క్యారీ చేయడం బెటర్. మేమైతే ఈ మెడిసిన్ క్యారీ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇది అన్నమాట. ఈ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెడిసిన్స్ ఇవేంటంటే చాలామందికి వామిట్ సెన్సేషన్ ఉంటుంది, ట్రావెలింగ్ అంటే వామిట్ సెన్సేషన్ కానీ అనీజీ కానీ అలా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఫ్లైట్స్లో మనకు జర్నీ చాలామందికి పడనప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్ యూస్ చేయండి. ఇది అవోమిన్ ట్యాబ్లెట్ అంటారు. ఇది మనం జర్నీ చేసే 1 అవర్ ముందే వేసుకుంటే 5 అవర్స్ దాకా ఫ్రీగా జర్నీ చేయొచ్చు, ఎలాంటి అనీజీ కానీ ఏం ఉండదు. సో ట్రావెలింగ్లో యూజ్ అయ్యే మెడిసిన్ అన్నమాట ఇది. ఇంకా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు డైజెషన్ అవ్వదు కదా, డైజెస్టివ్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, అవి కూడా తీసుకోండి. ఇవి చూపిస్తారు చూడండి, డైజెస్టివ్ ట్యాబ్లెట్స్ అనమాట. అలా కొన్ని డోలో, సారిడాన్ ఇలా ఇవి క్యారీ చేయండి, ఇవి ఇంపార్టెంట్ థింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏం తీసుకెళ్తామంటే మేము ఇదొక వాచ్, ఇది అందరూ అదొక ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి ట్రైపాడ్ అనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మాకు. ఈ ట్రైపాడ్ మేము అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. ఇందులో లైట్ వస్తుంది, ఇంకొకటి బ్లూటూత్ వస్తుంది అనమాట దీంతో పాటు. ఇది మనం అంత దూరంలో పెట్టి ఇక్కడ నుంచి నేను ఫోటో తీసుకోవచ్చు. అండ్ అడ్జస్టబుల్ వస్తుంది ఇక్కడ, ఇది అడ్జస్టబుల్ ఎంత హైట్ అయినా పెట్టి మనకి అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉండరు కదా, మనం ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అందులో మేము యూట్యూబ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట, పవర్ బ్యాంక్ కంపల్సరీ క్యారీ చేయండి. మా దగ్గర అయితే ప్రజెంట్ ఈ పవర్ బ్యాంక్ ఉంది, ఇది ప్రోట్రానిక్స్ అని ఉంది. యాపిల్ ఫోన్ వాడుతున్నాం 15, సో ఇది తీసుకున్నాం. ఇదైతే పెద్ద వర్క్ అవ్వలేదు. నెక్స్ట్ మేము వెళ్ళబోయేది సౌత్ ఈస్ట్ ఏషియా కాబట్టి అందులో మేము వెళ్ళబోయే కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ ఎలక్ట్రానిక్ వస్తువులే చేస్తారు. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత యాపిల్ది ఏమన్నా తక్కువ కాస్ట్లో దొరికితే పవర్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి ఈ బోట్, ఇవి ఇయర్ ఫోన్స్, అది బేసిక్ మీకు కావాలంటే క్యారీ చేయొచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇవేం పెద్ద
ఇంపార్టెంట్ కాదు కానీ క్యారీ చేస్తే బెటర్ అన్నమాట. ఫ్లైట్లో చాలామందికి లైట్ పడదు కదా, అలాంటప్పుడు ఇవి ఇలా వేసుకొని నిద్రపోతే బాగా నిద్ర వస్తుంది. ఈ డిమార్ట్లో దొరుకుతాయి, పోయి తీసుకోండి. మేము జస్ట్ 30 రూపీస్ అండి. ఊరికే మేము తీసుకొని వెళ్దాంలే అని తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ అక్కడ మనకి ఎండ వాన అన్నీ చెప్పినాం కదా, అలాంటప్పుడు ఇలాంటి క్యాప్స్ కూడా యూజ్ అవుతాయి. క్యారీ చేయాలని కాదు, క్యాప్స్ యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు కావాలంటే తీసుకోండి. నేనైతే ఇది క్వాలిటీ భలే ఉంది, అసలుకి చాలా బాగుంది క్వాలిటీ. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. పెద్ద క్యాప్ అన్నమాట ఇది, ఫ్రీ సైజ్, ఎవరికైనా పడుతుంది. సో అలా పెట్టుకోవచ్చు, 2 టైప్స్లో పెట్టుకోవచ్చు. అలా 2 టైప్స్లో పెట్టుకోవచ్చు, ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈజీ టు క్యారీ అండి. లైట్ వెయిట్, ఈజీగా ప్లేస్ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇమిగ్రేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్, సిమ్ కార్డ్ అండ్ మేము ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేసినాం ఈ వీటిల్లో, అండ్ మా జర్నీ ఎలా ఉంది ఇండియా టు మేము వెళ్ళబోయే కంట్రీ అనేది నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి, ఇప్పటికీ చూడండి. ఛాన్స్ ఉంది, మీరు గిన మేము మేము వెళ్ళబోయే కంట్రీ ఏంటో కరెక్ట్ గెస్ చేసి కామెంట్ చేయండి అబ్బా. వెళ్ళిన చోట కంపల్సరీ మీకు కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మంచి గిఫ్ట్ అయితే తీసుకొని వస్తాం. ఎందుకంటే ఏదన్నా కంట్రీస్కి వెళ్తే మనం మన ఫ్యామిలీస్కే కాదు, మన సబ్స్క్రైబర్ కూడా గిఫ్ట్ తీసుకురావాలనే ఉన్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి మేము ఒక వీడియో చేసి పెట్టామన్నమాట. ఏంటంటే ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తే వాళ్ళ గిఫ్ట్ తీసుకొస్తామని, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. बाय बाय. पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं, मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.